హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూగా వాచ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మార్నింగ్ క్లీన్ చేశాను, అంటే యాదమ్మ క్లీన్ చేసి వెళ్ళిపోయిన మా సర్వెంట్ ముగ్గు పెట్టేసుకున్నాను. ఈవినింగ్ ఇంకా కొంచెం కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకుందామని అనుకున్నాను. ఈలోపు టీ పెట్టుకుంటే మొత్తం పొంగిపోయిందండి. పిల్లలు ఆడుకుంటున్నారు, ఎందుకో పిలిచారు, బయటకు వెళ్ళొచ్చేలోపు పొంగింది. ఇంకా సరే అని చెప్పేసి డీప్ క్లీన్ చేద్దామని అనుకున్నాను. అండ్ నేను ఇక్కడ వచ్చేసి మీకు తెలుసు కదా, టీలో నేను రెడ్ లేబుల్ నేచర్ కేర్ యూజ్ చేస్తాను. అండ్ తాటి బెల్లంతో టీ పెట్టుకుంటామండి. మాకు వేణుగారికి నాకు అదే ఇష్టము. అండ్ మమ్మీ అయితే ఊరికి వెళ్ళారు, లేరు, 3 days అవుతుంది వెళ్ళి కూడా. సో కొంచెం ప్లానింగ్ షెడ్యూల్ చేసుకోవడం కష్టం అవుతుంది, మా వర్క్స్ అవన్నీ. ఇంకా అలా ప్లాన్ చేసుకుంటున్నాము. సో మండే నుంచి ఐ థింక్ అంతే, మండే ఆర్ ట్యూస్డే నుంచి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో అప్పటి నుంచి కొంచెం బిజీ అవుతుంది మాకు. ఇంకా ఈవినింగ్ అండ్ మౌంటైన్ తీసుకెళ్ళడానికి కిడ్స్ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో నేను అది కూడా షెడ్యూల్ చేసుకుందామని అనుకుంటున్నాను. అంటే మమ్మీ వస్తారో రారో తెలియదు, కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పారు. సో అందుకోసమని ఇక్కడ వచ్చేసి వేణుగారు ఇంకా టీ తాగిన తర్వాత పిల్లలతోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేశారండి. చాలా రోజులు అవుతుంది ఇలా ఆడుకోవడం అని. కొద్దిసేపు వాళ్ళతోటి వాళ్ళని ఆడిపించారు. ఈ స్కూటర్ వచ్చేసి బిఎస్ మేకోవర్స్ బుష్రాగా తీసుకొని వచ్చారు. వాళ్ళేమో ఇంకా స్కేటింగ్స్ తోటి ఆడుతున్నారు. వాడు కూడా వాడు బాల్ తీసుకొని వస్తుంది. బయటకు వచ్చేసే ముట్టుకోవద్దు, టచ్ చేస్తావు. రెడీ రెడీ 1 2 రెడీ 1 2 నువ్వు మళ్ళీ రెడీ 1 2 లోపలికి ఇట్లా పోతాం, లోపలికి ఇట్లా పోతాం. లీవ్ 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 హోల్డ్ లీవ్. Yes. Leave, on the leave. Leave. Leave, go. Leave, Monty, leave. Leave. Good boy. Is there a last one? సో చాలాసేపు ఆడుకున్నారు. మౌంటైన్ కూడా వాకింగ్కి తీసుకెళ్ళే టైం అయింది. ఇంకా తనకు కూడా ఆకలి అవుతుంది మళ్ళీ అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని నేను వాకింగ్కి వెళ్ళాను. చూస్తే ఇలా ఉంటాడు కదండి. వేరే డాగ్స్ ఏమన్నా వస్తే మాత్రం అరుస్తూ ఉంటాడండి. ఎంతగా అరుస్తాడంటే అవి పెద్దగా ఉన్నా కూడా వెళ్తుంటాడు, వాటి మీదికి వెళ్తూ ఉంటాడనమాట.
నేను ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయలేకపోతానండి, అంటే వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు వేరే డాగ్స్ని చూస్తే. సో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా స్నాక్స్ కావాలని అడిగారండి. మకానా తింటా అన్నారు. అంటే కార్న్ ఎప్పుడైనా తింటూనే ఉంటారు కదా, మకానా కూడా ఇష్టపడతారనమాట పిల్లలు. సో అందుకోసమని మకానా తీసి చేస్తున్నాను. ఈ ఫూల్ మకానా తామర గింజలతోటి చేస్తారండి. తామర గింజల్ని బాగా రోస్ట్ చేస్తే మనకి కార్న్ ఎలా పాప్కార్న్ లాగా ఫ్లేవర్స్ లాగా వస్తాయో అలా వస్తుందన్నమాట. అండ్ ఇవి ఏంటి అని అంటే ఇంగ్లీష్లో వీటిని ఫాక్స్ సీడ్స్ అని అంటారు. ఇంకా ఇవి తినడం వల్ల స్కిన్ కూడా గ్లో అవుతుంది. చాలామంది చాలా వరకు తెలుసు, బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు బాగా. సో ఫూల్ మకానా అంటే ఇస్తారు. ఇవేంటి అంటే కొంచెం చాలా రోజులు అయ్యాయి కదా, కొంచెం మెత్తగా అనిపించాయి. కొంచెం వెయిట్ చేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి. అండ్ ఇవి పిల్లలకి చాలా మంచిది, ఎవరైనా తినవచ్చు, పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తినవచ్చు. సో లో క్యాలరీస్ ఉంటాయి, షుగర్ లెవెల్స్ ఉండవు, కొలెస్ట్రాల్ ఉండదు. సో వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, అంటే వెయిట్ లాస్ కోసము ట్రై చేసే వాళ్ళు మాత్రం ఇవి తింటే చాలా యూజ్ఫుల్ ఉంటుందని. సో పిల్లలు ఏంటి అని అంటే ఇంకా ఇవి పఫీగా ఉంటాయి కదా, సో ఇష్టపడుతూ ఉంటారు. దీంట్లో ఏంటంటే నేను కొంచెము రోస్ట్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేస్తాను. సో నెయ్యి వేసుకొని కూడా వేయించి దాని తర్వాత కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తానండి. సో కొంచెం ఇవి అంటే చాలా రోజులైంది నేను తీసుకొని వచ్చి, మెత్తగా ఉన్నాయి బాగా. సో అందుకోసం అని రోస్ట్ చేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు హీట్ చేస్తున్నానండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో నేను ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసాను. సో కొంచెం లైట్గా టేస్ట్ కోసం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. సో పిల్లలు తింటారు కాబట్టి కారం కూడా కొంచెం జస్ట్ వాటికి అంటే విధంగా ఆ పించ్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే మనం కారం వేసింది ఘాటు వస్తుంది. సో అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని అదే మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ కారం కూడా వాటికి అంటుతాయి అన్నమాట. సో చాలా బాగా అంటే క్రిస్పీగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్దీ అనమాట. చిన్న పిల్లలకు కూడా పెడతారు, ఎవరైనా తినవచ్చు ఇవి. సో ఇది హెల్దీ ఫుడ్, డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడుకుంటూ తింటారనమాట. సో పిల్లలు కూడా ఇంకా అంటే హాలిడే హోంవర్క్ ఇచ్చారండి. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళకు 23rd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చదువుకుంటూ స్నాక్స్ తింటామని చెప్పేసి అడిగారు. ఆకలి అవుతుందంట. ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి మా పాపకు కూడా, మా బాబు ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, కర్సివ్ రైటింగ్. వాళ్ళకి కర్సివ్ రైటింగ్ అంటే జస్ట్ బుక్స్ ఉన్నాయి, ఎప్పుడో తీసుకొచ్చారు వేణుగారు. సో అవి మొత్తం ఫినిష్ చేస్తామని చెప్పేసి చేస్తున్నారండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. Thank you for watching.